ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. మెడలో 3 ముళ్ల బంధం, అడుగు తీసి అడుగు వేస్తే 7 ఏళ్ల ప్రయాణం. బట్ ఆ ప్రయాణం 7 మైళ్ళు కూడా సాగలేదు. పసుపు తాడు 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందనుకుంటే పట్టుమని 10 గంటలు కూడా గడవక ముందే ఆ బంధం తెగిపోయింది. అత్తారింటి నుంచి పుట్టింటికి సారెతో వెళ్లాల్సిన ఆ నవవధువు ఊపిరిలేని శవమై తిరిగొచ్చింది. విశాఖ అఘనంపూడి వద్ద జరిగిన ఆ ఘోర ప్రమాదం పెళ్లి సంబరాన్ని నిలువునా ముంచేసింది. వాడచీపురుపల్లికి చెందిన నర్సింగారావు, అఘనంపూడికి చెందిన రామేశ్వరి బుధవారం రాత్రి వేదమంత్రాల సాక్షిగా ఒకటయ్యారు. అగ్ని సాక్షిగా జరిగిన ఆ వివాహం వారి జీవితంలో కొత్త వెలుగులు నింపుతుందనుకున్నారు. కానీ ఆ సంతోషం కనీసం 24 గంటలు కూడా నిలవనే లేదు. గురువారం మధ్యాహ్నం అత్తారింటి నుంచి పుట్టింటికి కారులో బయలుదేరిన ఆ జంట మార్గమధ్యంలోనే మృత్యువ కోరల్లో చిక్కుకుంది. అఘనంపూడి ఉక్కు జనరల్ ఆసుపత్రి రహదారి వద్దకు రాగానే ఒక్కసారిగా కారు అదుపు తప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో వరుడు నరసింగరావే స్వయంగా కారు నడుపుతూ ఉన్నాడు. పెళ్లి పనుల ఒత్తిడి, సరిగ్గా నిద్ర లేకపోవడంతో ఆయనకు తెలియకుండానే కళ్ళు మూతల పడ్డాయి. ఆ చిన్న కునుకు వారి జీవితంలో పెద్ద విషాదాన్ని మిగిల్చింది. భర్త పక్కనే ముందు సీట్లో కూర్చున్న రామేశ్వరి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూసింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న వధువు తల్లి కనక మహాలక్ష్మి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఆమె ప్రస్తుతం కేజీహెచ్లో మృత్యువుతో పోరాడుతూ ఉన్నారు. వరుడు నరసింగరావుతో పాటు రామేశ్వరి సోదరి వరలక్ష్మి గాయాలతో బయటపడ్డారు. ప్రమాద ధాటికి కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైపోయింది. రక్తపు మడుగులో చిక్కుకున్న పెళ్లి దండలు, బాసింగాలు చూస్తుంటే మృత్యువు ఎంత క్రూరంగా కబళించిందో అర్థమవుతోంది. నిన్నటి వరకు పెళ్లి ఫోటోల్లో చిరునవ్వులు చిందించిన ఆ జంటను చూసి ఇప్పుడు అంతా కన్నీరు మున్నీరవుతున్నారు. శుభకార్యానికి వచ్చి దీవించిన బంధువులే ఇప్పుడు ఆ నవవధువు అంత్యక్రియలకు రావటం అత్యంత దారుణం. పెళ్లి పందిరిలో ఉండాల్సిన వారంతా ఇప్పుడు శ్మశాన వాటికలో ఉండడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రమైపోయింది. పసుపు బట్టలు తడి ఆరకముందే ఆ అమ్మాయి పాడే ఎక్కడం చూసి కట్టిన పాషాణాలైనా కరిగిపోతున్నాయి. ఆనందంగా ఉండాల్సిన ఇల్లు గుండెలు పగిలే రోదనలతో మిన్నంటుతోంది. ఆ నవవధువు రామేశ్వరి పెళ్లి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. నిన్నటి వరకు పెళ్లిపీటల మీద నిండు నవ్వులతో ఎంతో అందంగా ఉన్న ఆ ఫోటోలను చూస్తుంటే మృత్యువు ఇంత త్వరగా ఆమెను కబళించిందా అని ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముత్తైదువుగా మెట్టినింటి నుంచి పుట్టింటికి రావాల్సిన రామేశ్వరి ఇలా విగతజీవిగా మారుతుందని ఆ కుటుంబ సభ్యుల కల్లో కూడా ఊహించలేదు. ఒకే ఒక క్షణం నిద్రలేపి కారణంగా జరిగిన ఏ ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా 2 కుటుంబాల్లో తీరని చీకటిని నింపేస్తుంది. పెళ్లిపీటల మీద నుంచి శ్మశాన వాటిక వరకు సాగిన ఏ ప్రయాణం చూసే ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు పెట్టేస్తోంది.